ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిటీలో స్వప్న వ్లాగ్స్. ఇంకా ఇది వచ్చేసి అయితే మండే రోజు వ్లాగ్ అనమాట. నిన్న చాలా ట్రై చేశాను నేను అప్లోడ్ చేద్దామనేసి, కానీ వాయిస్ ఓవర్ అస్సలు నాకు కుదరలేదన్నమాట ఫ్రెండ్స్. సో అదన్నట్టు సో ఇక్కడైతే ఇది మండే వ్లాగ్ కదా. ఇంకా వ్లాగ్లోకి వెళ్తానైతే నేను మార్నింగ్ అయితే 11 o'clock నుంచి అలా షూట్ చేస్తున్నాను. ఇంకా పొద్దున్నే కూరగాయలు అయితే అయిపోయినాయి అన్నట్టు. సో టమాటా ఉల్లిగడ్డ కర్రీ చేశాను, అన్నము చపాతీలు అయితే ఎప్పట్లాగానే చేశాను అనమాట. ఇక పిల్లలు కూడా తిన్నారు. సో ఇక ఇల్లంతా మొత్తం నీట్గా శుద్ధి చేసిన అనమాట. అంతే మొత్తం క్లీన్ చేశాను. ఇంకా సోమవారం కదా పూజ చేయాలనేసి. ఇంకా బట్టలు అయితే ఆరేసానండి. సండే రోజు బట్టలు వర్షం వచ్చి బట్టలు తీసాను అని చెప్పాను కదా. ఇంకా అవైతే పొద్దున్న లేవగానే చల్లగాలికి ఆరేసాను అనమాట. ఇంకా పిల్లలు కూడా చపాతీ తిన్నారు. ఇక వాళ్ళకు కూడా స్నానాలు చేపించేసాను అనమాట పొద్దున్నే. ఇంకా తర్వాత నేనైతే ఇక్కడ స్నానం చేసుకొని ఇంకా వాళ్ళకి దేవునికి అయితే దీపం పెట్టేస్తున్నాను. ఇంకా ఇక మా వాడు ఇంకా మమ్మీ జామ్ కావాలని ఇంకా అంటూ, అది ఆల్రెడీ అయిపోయింది, సీసా కొంచెమే ఉంది. ఇక డైలీ వాళ్ళు ఇదే అడుగుతారు అనమాట. ఇక కొంచెం గిన్నెలో వేసి స్పూన్ ఇస్తే ఇక తింటున్నారు. మొన్ననేమో బ్రెడ్ ప్యాకెట్ తీసుకొచ్చినప్పుడు కొంచెం జామ్ పెట్టించిన, పిల్లలు తిన్నారనమాట. ఇక మళ్ళీ మధ్యలో అయితే ఇంకా తీసుకురాలేదు. సో అదన్నట్టు ఇక ఉత్త జామే గిన్నెలో వేసిస్తే తింటున్నారు కొంచెం కొంచెము. సో అదన్నట్టు ఫ్రెండ్స్. ఇక ఇక్కడ నా బాధ చూడండి, దీపం పెట్టినప్పుడల్లా ఇదే అయిపోతుంది అనమాట. మ్యాచ్ బాక్స్ అస్సలు ఉండట్లేదు. ఇంకా నేను గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా, అది ముట్టించేసి ఇంకా చిన్న కట్టెపుల్లతోని పెడుతున్నాను అనమాట దీపాలు. ఏంటంటే మ్యాచ్ బాక్స్ షాప్కి వెళ్తున్నాను, ఇంట్లో కావాల్సినవి కొనుక్కొస్తున్నాను అప్పుడప్పుడు, కానీ మ్యాచ్ బాక్స్ అయితే అస్సలు గుర్తుండట్లేదు నాకు. అగ్గిపెట్టి అయితే ఏంటంటే మా వాడు ఊకే అగ్గిపెట్టి అప్పుడు కాలుస్తుండే కదా ఊకే అనేసి, వాని భయానికి నేను కొనుక్కరావడం మానేశాను అనమాట. సో అలా ఇక మర్చిపోతున్నాను. ఇంకా మా వాడైతే ఊకే అగ్గిపెట్టే కనిపిస్తే ఈ మమ్మీ అని ఆ వండి పట్టుతోని ఇట్లా అడిగేటోడు. అంటే ఇట్లా కాలుస్తున్నాను అనమాట. అది ఒక పటాకిలలాగా వాడు ఫీల్ అయిపోయి ఇక మంటను చూసుకుంటా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంటా ఆట ఆడుతుండే, ఏదో ఒక ఆట అట్లా. సో ఇంకా అప్పుడు నేను పక్కకే ఉంటుండే, ఏదో అట్లా అగ్గిపుల్లలు ఉంటాయి కదా అట్లా గీస్తుండే అనమాట. సో ఇక అనేసి నేను ఇంకా అగ్గిపెట్టె కొనుక్కరావడం మానేశాను. ఇక వాడైతే ఇప్పుడు ఏం లేదండి, మానేశాడు వాడు కూడా ఇక. సో అదన్నట్టు. సో ఇక నాకు ఎప్పుడు అలానే ఇబ్బంది అవుతుందన్నమాట. దీపం పెట్టినప్పుడే అగ్గిపెట్టె గుర్తొస్తుంది. అప్పుడు ఇక ఆ గ్యాస్ స్టవ్ ముట్టియడం, ఇంకా దీపం పెట్టడం ఇలానే అయిపోతుంది అన్నట్టు. ఒకటైతే కొనుక్కరావాలి. ఇక మా వానికి అయితే కనబడకుండా అయితే దాపెట్టేసేయాలి దాన్ని అయితే. సో అదన్నట్టు ఫ్రెండ్స్. ఇంక ఇక్కడైతే పిల్లలకైతే తినబెట్టాను. ఇక వాళ్ళైతే ఆడుకొని పడుకున్నారు అనమాట. ఇంకా నేను వాళ్ళు వేసేసరికి ఏదన్నా అడుగుతారు కదా చేద్దామనేసి బెల్లమన్నం అయితే స్టార్ట్ చేశాను చేద్దామనేసి. చాలా బాగుంటుంది. ఇంకా ఏంటంటే బాసనలు అయితే అన్నీ సదిరి పెట్టేశాను. పొద్దున చాలా బాసనలు ఉండే. సో ఇక అవన్నీ సర్ది పెట్టేసి ఒక పని అయిపోతుంది కదా అనేసి అన్నీ సర్ది పెట్టేశాను. ఇంకా ఇక్కడైతే బెల్లమన్నం అని చెప్పాను కదా. సో రేషన్ బియ్యం నీట్గా కడిగి పెట్టాను అనమాట. ఒక 5 minutes అలా నానబెట్టుకున్నాను. ఇది ఏంది స్పెషల్ అంటే మా అమ్మమ్మ చెప్పిన స్టైల్ అనమాట. చాలా బాగుంటుంది. మా అమ్మమ్మ ఏమంటారు, మా అమ్మమ్మ వాళ్ళ పిల్లలకి, అంటే మా అమ్మ, మా పెద్దమ్మ, మా చిన్నమ్మ, మా మామ వాళ్ళకి చేసి పెడుతుండేనంట వెనకట. సో అదే మా అమ్మ కూడా మాకు చేస్తుండే అప్పుడప్పుడు. పెళ్లి కాక ముందుకు తిన్నా. ఇక తర్వాత కూడా నేను అప్పుడప్పుడు చేసి ఇక మా ఆయనకి పిల్లలకి ఇట్లా పెడుతుంటే, కానీ ఎప్పుడు మీతో షేర్ చేసుకోలేదు. ఇక ఈ మధ్యలో అయితే చాలా డేస్ అయిపోయింది చేయక. సరే ఒకసారి మీకు కూడా చేద్దాము, ఇంకా అంటే మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా అన్నట్టు స్టార్ట్ చేశానమాట. ఇక్కడ ఏంటంటే ఇందులో స్పెషల్ నువ్వుల పొడి వేసుకోవాలి అంతే. ఇది వెనకట మన అమ్మమ్మ, తాతమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు చేసుకునే పద్ధతి అన్నట్టు ఇది. అంటే ఎక్కువ అప్పుడు ఇట్లనే చేస్తుండేనంట మ్యాక్సిమం అయితే. సో అదన్నట్టు ఏంటంటే ఫస్ట్ మనం బెల్లమన్నం ఎట్లా చేసుకుంటామో సేమ్ అట్లనే, కాకపోతే లాస్ట్ ఎండింగ్లో నువ్వుల పొడి యాడ్ చేసుకోవాలన్నట్టు. ఇంకా నేనైతే అన్నం ఉడికింది కదా, ఉడకగానే నేను కొంచెం బెల్లం అయితే కరిగించుకున్నాను. వేడి చేసి కొన్ని వాటర్ పోసి కరిగించుకున్నాను. ఏమంటే అందులో ఏమన్నా రాళ్ళు కానీ ఏమన్నా చెత్త లాంటిది వెళ్తుంది కదా, సో అది పోతుంది కదా, అట్లా వడగట్టి పోసేసుకుంటాను అనమాట. సో బెల్లం ఎప్పుడైనా డైరెక్ట్గా వేయొద్దు, అందులో ఏమన్నా కొంచెం రాళ్ళు లాంటివి ఇలాంటివి వెళ్తాయి కదా, సో అది ప్రాబ్లం అవుతుంది అనమాట తినేటప్పుడు. సో అదన్నట్టు ఫ్రెండ్స్. ఇంకా వడగట్టి పోసేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే కొంచెం ఉడకగానే పాలు పోసుకున్నాను అనమాట.
కొంచెం చిక్కటి పాలు ఒక చిన్న గిలాసుడన్ని పోసుకుంటే సరిపోతుంది. అంటే నేనైతే నాకు చాలన్నట్టు పోసుకున్నాను అన్నట్టు. మీకు ఎన్ని కావాలో అంత పోసుకోవచ్చు. కొంచెం ఎక్కువ కూడా పోయొద్దు, అంత బాగుండదు. తర్వాత అది మగ్గాక లాస్ట్కి ఎండింగ్లో నేను మంచిగా నువ్వులైతే వేయించి పెట్టుకున్నాను ఇంతకుముందుకే. వేయించి నీట్గా, అంటే పొడి కొంచెం ఎక్కువనే వేసాను, ఒక చెటాక్ కంటే కొన్ని ఎక్కువ వేసాను అనమాట నువ్వులు. అంటే అన్నం కొంచెం నేను ఎక్కువ పెట్టాను బియ్యం అనేది, దాని తగ్గట్టు ఇంకా నువ్వులు అనేది సెట్ చేసి అది వేయించుకొని పెట్టుకున్నాను. మంచిగా వేయించాలన్నమాట. ఎంత మంచిగా నీట్గా వేయించితేనే అంత ఫ్లేవర్ అనేది, మంచి స్మెల్ అనేది బాగుంటుంది అనమాట, నువ్వులది స్మెల్. తర్వాత ఇంకా అది వేసేసుకున్నాను, పౌడర్ వేసేసుకొని కొంచెం మొత్తం నీట్గా కలుపుకొని, ఇక్కడైతే నేను కొంచెం నెయ్యిలో నూనె వేసుకొని, అంటే నెయ్యి తక్కువ ఉండే అనమాట. సో ఇంకా అందులో నూనె వేసేసుకొని కొంచెం కిస్మిస్లు ఉండే కదా, కిస్మిస్లు కాజులు వేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రాగానే అవి తీసేసి కలిపేశాను. తర్వాత ఎండు కొబ్బరికాయ ముక్కలు నీట్గా పీసెస్ కింద కట్ చేసుకొని, ఇంకా అవి కూడా సేమ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, అప్పుడే బాగుంటుంది అసలు. కొబ్బరికాయ మంచిగా మనం తింటుంటే పంటికి తగిలి బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, బాగుంటుంది కొబ్బరికాయ ముక్కలు అయితే. సో ఇంకా లాస్ట్ ఎండింగ్లో ఇంకా అవి వేసి ఇంకా నీట్గా కలిపేసుకున్నానండి. ఇంకా మధ్యలో ఒక చిన్న ఇలాచీ కాయ కూడా వేసానమాట. సో ఇంకా అంతే, నీట్గా కలిపి ఇంకా బంద్ చేసుకోవాలి ఇక స్టవ్ అయితే. ఇక మరీ గట్టిగా అయిపోతుంది, కొంచెం మామూలుగా ఇట్లా మెత్తగా ఉన్నప్పుడే బంద్ చేసేయాలన్నమాట. ఇక అదే కొంచెం చల్లారుతూ ఉంటే గట్టిగా అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఈ విధంగా ఉన్నప్పుడు బంద్ చేసేసుకోవాలి. ఇంకా కొంచెం చల్లారాక ఈ విధంగా గట్టిగా అవుతుంది అన్నమాట. సో ఇక ఇదైతే నేను పిల్లల కోసం అయితే ఇంకా చల్లారబెట్టాను, ఇక వాళ్ళకైతే ఇచ్చానమాట. బాగుంది అసలు, ఎంత బాగుందో. మామూలు బెల్లం అన్నం కంటే ఇలా నువ్వుల పొడి వేసి చేసుకుంది చాలా తేడా ఉంటుంది. ఏ టేస్ట్ ఆ టేస్టే అన్నట్టు. ఇలా ట్రై చేసి చూడండి, మీరు ఒకసారి చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మ్యాక్సిమం అయితే అందరికి తెలిసే ఉంటుంది కావచ్చు, ఇంకా కాకపోతే ఏంటంటే చేస్తున్నాను కదా అనేసి చెప్తున్నాను. మేబీ కొంతమందికి, అంటే ఇది వెనకట బాగా చేసుకునేటోళ్ళు అంటే ఈ విధంగా అది. ఇక మా పాప అయితే తిన్నదండి. మా బాబు చూడండి, తినమంటే వాడు అవి కాయలు, కొబ్బరికాయలు, కాజులు అవన్నీ వస్తున్నాయి అనేసి అవేమో కాయలు అనేసి వాడు ఊంచేశాడు. సో వాడు అన్నం నేనే తినేసాను, మళ్ళీ నేను కూడా వేసుకొని కొంచెం తిన్నానమాట, చాలా బాగుండే. ఇక వాడు నాకు ఏమొద్దు, అవన్నీ కాయలు వస్తున్నాయి అనేసి నాకు బెల్లం కావాలని అన్నాడు అనమాట. మొండి పట్టి చేశాడు. సరే అనేసి ఇంకా వానికి బెల్లం ఇచ్చాను. వానికి బెల్లం తినడం అంటే చాలా ఇష్టం అన్నట్టు. సో హెల్త్కి కూడా మంచిదే కదా. కానీ వాడు చూడండి నేను ఎంత కష్టపడి చేశానో. ఇక మా పాప కూడా కొంచెమే తిన్నది. ఇక మా చింకేమో అవి అన్నీ అడ్డం వస్తున్నాయి అనేసి, అవే కాయలు అవన్నీ వచ్చేస్తున్నాయి అని వద్దనేసి వాడు బెల్లం తిన్నాడు అనమాట. సో అది ఫ్రెండ్స్. సో ఈ బెల్లం అన్నం అయితే వెనకట వేసి మా అమ్మమ్మ అయితే పెడుతుండేనంట. సో నాకైతే చాలా వంటలు అయితే చెప్పింది మా అమ్మమ్మ, కానీ ఇప్పుడైతే మా అమ్మమ్మ లేదండి. సో అలా చేస్తుంటే మా అమ్మ అలా నేర్చుకొని మాకు పెడుతుండే. సో అదన్నట్టు ఏవైనా వెనకటి వంటలు చాలా హెల్తీగా చాలా బాగుంటాయి కదా, రుచిగా. అందులో ఏం వేయకపోయినా సరే వాళ్ళు మామూలుగా సింపుల్గా చేసుకున్నా సరే వంటలు చాలా బాగుంటాయి. అందులో హెల్తీ ఫుడ్స్ కదా అవన్నీ. సో అదనమాట ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అయితే వేయకపోయేవాళ్ళు, ఏమి అంటే అంత వేయకపోయేటోళ్ళు కదా వెనకట డ్రై ఫ్రూట్స్ అది అని. కాకపోతే నెయ్యిలో ఈ కొబ్బరి ముక్కలు అయితే కంపల్సరీ వేస్తుండేనంట మా అమ్మమ్మ అయితే. కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తుండేనంట, అదే యాలకులు అంటారు కదా, అవి వేసేస్తుండేనంట. కొన్ని పాలు పోసి ఇప్పుడు నేను చేసా కదా ఆ విధంగా చేస్తుండేనంట. సో అది విషయం నాకు కూడా చెప్పింది చాలాసార్లు. ఇక మా అమ్మ అయితే చేస్తుండే కదా, అలా నేను తెలుసు అన్నట్టు నాకు. సో అది ఫ్రెండ్స్, బాగుంటుంది. ఒకసారి అయితే చేసుకొని తినండి మీరు. నేనైతే కడుపు నిండా తిన్నాను, చాలాసార్లు వేసుకొని తిన్నాను అనమాట. సో అదన్నట్టు. ఇంకా బెల్లం కూడా కరెక్ట్గా వేసాను, సరిపోయేటట్టు. మరీ అంత ఎక్కువ కాదు, మరీ తక్కువ అని కాదు. మరి చెప్పకుంటే అంత ఏం బాగుంటుంది, మరి అంత స్వీట్ ఉన్నా కూడా అంత బాగుండదు అన్నట్టు. సో మంచిగా స్వీట్ ఉండే తగ్గట్టు వేసుకోవాలి. సో అదన్నట్టు విషయం అయితే. ఇంకా నేనైతే సాయంత్రం నైట్ అయింది కదా, ఇక వంట అయితే స్టార్ట్ చేశానండి. కొంచెం లేట్ అయింది వంటకైతే, ఎందుకంటే ఇక పిల్లలు బెల్లం అన్నం తింటారేమో కదా అన్నట్టు నేను కొంచెం ఒక 7 o'clockకి స్టార్ట్ చేశాను వంట. ఇక మా పాప అయితే తిన్నది లేండి అటు ఇటు. ఇక ఆమె కాజులు కిస్మిస్లు కూడా తింటుంది కదా, తిన్నది. మా వాడే అస్సలు తింటలేడండి, అస్సలు కొంచెమే నోట్లో పెట్టుకున్నాడు అనమాట, ఒక స్పూన్ అంతా. ఇక మళ్ళీ వాని కోసం అవి స్నాక్స్ తిన్నాడు. సో అదన్నట్టు. ఇంకా ఇక్కడ అన్నం అయితే ఉడుకుతుంది.
ఇంకా పప్పు అయితే పప్పుచారు చేద్దామనేసి ఇంకా పప్పు ఇట్లా పొయ్యి మీద పెట్టేశానమాట. పప్పుచారులో నేను ఒక 2 టమాటాలు వేస్తాను, ఎక్కువ ఏమి వేయను. ఎందుకంటే పప్పుచారు లాగా వేస్తేనే బాగుంటుంది. కాకపోతే చింతపండు పులుపు కొంచెం ఎక్కువ వేస్తానమాట. ఇప్పుడు టమాటా ఎక్కువ వేసేసి చింతపండు కూడా అంతే వేస్తే అది వేరేలాగా అయిపోతుంది. కొంచెం పులుపు ఎక్కువ అయిపోయి ఏదో తీయగా ఎట్నో అనిపిస్తుంది అనమాట. అందుకనే నేను ఈ విధంగా వేసుకుంటాను. ఒక టమాటా 2 టమాటాలు వేస్తాను. అంటే ఆ కన్సిస్టెంటీ బట్టి వేస్తాను అన్నట్టు. ఇంకా తర్వాత చింతపండు నానబెట్టేసుకున్నాం కదా, అదైతే పోసేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే వెల్లుల్లికాయలు తాలింపులోకి వేస్తున్నాను అన్నట్టు. ఇంకా అన్నం అయితే కంప్లీట్ అయ్యిందండి. ఇక మా పిల్లలు అయితే పక్కన చూసారు కదా, అది ఒకటి పురుగు లాంటిది వచ్చిందనమాట. అంటే పురుగు కాదు కానీ అది బూగా అంటారు. బూగా అంటే మీకు అందరికీ ఐడియానే ఉండొచ్చు. పోలీస్ బూగా అని అండి. మేము చిన్నప్పుడు అయితే బాగా ఆడేటోళ్ళం మా ఫ్రెండ్స్, నేనైతే. అంటే అవి చెట్ల మీద వాళ్తుంటాయి అనమాట, చిన్న రెక్కలు ఉంటాయి. అయితే ఇక పోలీస్ బూగా అంటేనేమో వేరే రకం ఉంటాయి. అవి చిన్న చిన్న కళ్ళు ఉంటాయి దానికి, ఇట్లా మన బటర్ఫ్లై లాగానే ఉంటుంది సేమ్. పెద్దగా ఉంటుంది అనమాట దాని తోక అనేది. అది వాళ్తే ఇట్లా ఎక్కడ వాళ్తే అక్కడ పట్టుకునేటోళ్ళం అనమాట. దొరుకుతుండే, కాకపోతే కొంచెం కష్టం అవుతుండే. సో అట్లా దొరకంగానే ఇంకా ఎంతో ఇక ఏదో సాధించినామన్న ఫీలింగ్లో ఉంటుండే అనమాట. అది రెక్కలు ఉంటుండే కదా, ఎగిరిపోతుండే అనమాట. సో అట్లా ఆడుతుండే. మీకు ఎవరికైనా ఐడియా ఉందా అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక మా పిల్లలు అలా ఆడుతున్నారు. ఇక మా హస్బెండ్ అయితే రాగానే ఇంకా బెల్లమన్నం వేసి ఇచ్చాను, చాలా బాగుంది అన్నాడు. ఇక తినేసిండు. సో ఇక పిల్లలకైతే ఇక వంట అయితే అయ్యిందనమాట. ఇక అన్నం పెట్టేస్తున్నాను. ఇంకా కొంచెం లేట్ అయిందని చెప్పిన కదా, ఇక అప్పటికి 8 అయిపోయిందనమాట. ఇక వాళ్ళకి ఇక్కడ టీవీలో బొమ్మలు ఏదో చూస్తున్నారు, ఇంకా తినిపించేస్తున్నాను. సో ఇక పప్పుచారు అయితే మామూలుగా మరగబెట్టేసి తాలింపు పెడతానండి. లేదంటే తాలింపు పెట్టినాక మరగబెడతాను. అంటే అన్నీ మొత్తం వేసేసుకున్నాక, చింతపండు పులుసు అవన్నీ వేసేసుకున్నాక అలా వేస్తాను అనమాట. ఇంకా ఇక్కడైతే మా పాప అయితే అన్నం తక్కువ తింటుంది, నీళ్ళు ఎక్కువ తాగడం ఆమె అయితే. ఇంకా అట్లా చేస్తుంటుంది అన్నట్టు. ఒక ముద్ద అన్నం పెట్టుకోగానే కథము ఇక నీళ్ళు అడుగుతుంటుంది అనమాట, అది కారం లేకపోయినా సరే. సో అట్లా చేస్తుంటుంది. ఇక తర్వాత వాళ్ళ నైట్ ఇక్కడ బయట ఆడిపిస్తున్నానండి. బాలాట ఆడుతున్నాము. ఏదో మాకి ఇట్లా వరండా లాగా ఉంటుంది కదా, ఇంకా డైలీ ఆడిపిస్తూ ఉంటాయి. ఏదో వాళ్ళతో అలా టైం స్పెండ్ చేస్తాను అనమాట. బయట కూడా ఆడుకొని వస్తుంటారు, చూసుకుంటా వాళ్ళని బయటికి వెళ్ళి కూడా. మళ్ళీ ఇక్కడ కూడా ఇక చల్లగాలికి అలా ఆడిపిస్తూ ఉంటారు డైలీ. ఇంకా మా వాడేమో ఎత్తుకొని ఆడిపి మమ్మీ అని అంటే ఇంకా వాడిని ఎత్తుకొని ఇక్కడ మా పాపతోనైతే ఆడుతున్నాను. ఇక మా హస్బెండ్ అయితే అన్నం పెట్టేశాను. ఇక మా హస్బెండ్ అయితే అన్నం తింటున్నా అనమాట. ఇక్కడైతే కెమెరా అంత క్లియర్గా కనిపిస్తలేదు. ఇక ఇక్కడైతే అక్క తమ్ముడు అయితే ఆడుకుంటారు. ఇంకా మా హస్బెండ్ అయితే అన్నం తినేస్తున్నాడు అనమాట. ఏదో మూవీ చూసుకుంటూ అన్నం తింటున్నాడు. ఇంకా ఇక్కడైతే ఇక మా పాప మళ్ళీ కొద్దిసేపు అయ్యాక మమ్మీ నాకు పెరుగన్నం కావాలంటే సరే అనేసి మళ్ళీ పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చి తనకైతే పెరుగు మెత్తగా కలిపించి ఇచ్చానమాట. కొంచెం వాటర్ పోసి ఉప్పేసి ఇక తను తింటుంది. ఇక మా చింకుని అడిగితేనేమో వద్దు మమ్మీ నాకు అని అన్నాడు. ఇక వానికి ఎట్లాగో తిన్నాడు అనమాట. ఇంకా పాప అన్నంతోనే మంచిగా కడుపు నిండా తిన్నాడు. ఇక మా పాప కూడా తిన్నది కానీ ఇంకా తనకు కొంచెం కావాలంటే వేసి ఇచ్చాను. ఇంకా మా పాపకి ఏంటంటే పెరుగన్నం ఎన్నిసార్లు పెట్టినా తింటుందండి, అంత ఇష్టం అన్నట్టు మా పాపకి. మా బాబుకి కూడా ఇష్టమే కానీ కొంచెం తక్కువ అన్నట్టు. ఇక్కడైతే ఇక బెడ్ మీద అయితే పరుపు వేసేస్తుండు మా ఆయన అయితే. ఇక వాకింగ్కి వెళ్తారు పిల్లలు కూడా, అలా చల్లగాలికి వెళ్తారు అన్నట్టు. ఇంకా తర్వాత అయితే ఇక పిల్లలకి మేమైతే ఇక నిద్రపోవాలండి. సో ఇది ఫ్రెండ్స్ వ్లాగ్ వచ్చేసి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుందంటే నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. బాయ్.